హలో అందరికీ జైవి. కూటమి ప్రభుత్వంలో 25 మంత్రులకు గాను 24 మంత్రుల్ని మొదట్లోనే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నియమించడం జరిగింది. అయితే ఇంకా ఒక మంత్రి పదవి పెండింగ్ ఉంది. అయితే జనసేన ఒప్పందం ప్రకారం కూటమిలో భాగంగా జనసేనకి కొన్ని సీట్లు ఇవ్వాలి కదా, అలాగా ఆ సీట్లు ఇచ్చారు, అవన్నీ కూడా గెలుచుకున్నారు. అదేవిధంగా మంత్రివర్గంలో కూడా జనసేనకి ఒక 4 మంత్రి పదవులు ఇవ్వాలని ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు జనసేనలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారు, వీళ్ళు ముగ్గురు ఇప్పుడు జనసేనలో మంత్రి పదవులు పార్టీ తరఫున కూటమిలో ఉన్నారు ఇప్పుడు. అయితే వీళ్ళ ఒప్పందం ప్రకారం ఇంకొక మంత్రిని ఖచ్చితంగా జనసేన నుంచి తీసుకోవాలి. ఇది కూటమి ఒప్పందం. మరి అలాంటప్పుడు ఇంకో మంత్రి పదవి పెండింగ్లో ఉంది. సో దీనికి సంబంధించి రకరకాల పేర్లు వచ్చినాయి. అయితే జనసేన పార్టీకి కావచ్చు, జనసేన పార్టీ బలోపేతానికి బాగా ఒక సామాన్యుడిలాగా కష్టపడి కృషి చేసి ఇంటర్నల్గా కూడా అంటే వెనకుండి కూడా తెర వెనక కూడా కథ నడిపించినటువంటి ఒక వ్యక్తి పేరు, అది అందరికి తెలిసినటువంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారి సోదరుడు అంటే వాళ్ళ చిన్నన్నయ్య అయినటువంటి నాగేంద్ర బాబు అలియాస్ నాగబాబు. ఇవన్నీ మంత్రి పదవుల్లోకి ఇప్పుడు తీసుకోవడం ఖచ్చితంగా అవసరం అని చెప్పేసి జనసేన మొత్తం కూడా భావించింది. అదేవిధంగా కూటమితో ఒప్పందం ప్రకారం ఆ మంత్రి పదవిని నాగేంద్ర బాబు అలియాస్ నాగబాబు గారికి ఓకే చేశారు. మొత్తానికి ఆయన మంత్రి పదవులకు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఏ శాఖ ఇవ్వాలి ఏంటి అనేది ఇప్పుడు కొంచెం సందిగ్ధంలో ఉన్నారు. అయితే ఇప్పుడు నడుస్తున్నటువంటి రూమర్ ప్రకారం ఏంటంటే, అంటే జనసేన వర్గీయులు కానీ టీడీపీ వాళ్ళు కానీ చెప్పుకునేది ఏంటంటే, ఇప్పుడు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు అన్నారు. ఇప్పుడు ఈమె కొంచెం వీక్గా ఉంది, ఈమె అన్ని కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నారు. హోంశాఖని సమర్థవంతంగా నిర్వహించాలి. మరి ఇలాంటి సమర్థవంతంగా నిర్వహించాలంటే ఖచ్చితంగా ఒక సమర్థుడై ఉండాలి, గట్టి క్యాండిడేట్ అయి ఉండాలి. సో అందువలన ఈ హోంశాఖని వంగలపూడి అనిత గారికి ఇచ్చారు కాబట్టి ఆ శాఖను తీసేసి అది నాగబాబు గారికి ఇవ్వాలనేది జనసేన ప్రయత్నం. అయితే దీనికి కూటమి ఒప్పుకుందా లేదనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఈ వార్త మాత్రం రాష్ట్రంలో చక్కర్లు కొడతా ఉంది, బాగా వైరల్ అయింది ఈ విషయం. అనిత గారికి ఉన్నటువంటి హోంశాఖని పక్కన పెట్టేసి మిగతా ఏదన్నా ఒక శాఖని ఆమెకి ఇచ్చే ఆలోచనలో, అంటే కొంతమంది మంత్రులు 2 శాఖలు చేస్తున్నారు కదా, అందుకు సంబంధించి ఆమెకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందేమో అని చెప్పేసి కొంచెం ఆలోచిస్తున్నారు. అయితే ఈ కోవలో ఏం జరుగుతుందంటే, నాగబాబు గారికి హోంశాఖ ఇవ్వటం వలన హోం డిపార్ట్మెంట్ బలపడుతుంది, రాష్ట్రంలో శాంతి భద్రతల్ని గట్టిగా తీసుకోవచ్చు. గతంలో ఆయన సినిమాలో కావచ్చు, రియల్గా కావచ్చు, కొంచెం అగ్రెసివ్గా మాట్లాడేటువంటి వ్యక్తి నాగబాబు గారు, అది అందరికి తెలిసిన విషయం. అందువలన నాగబాబు గారికి హోమ్ డిపార్ట్మెంట్ని ఆయన చేతికి అప్పచెప్తే రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ బాగుంటుంది. ఇప్పుడు ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆడపిల్లల మీద కావచ్చు, మహిళల మీద కావచ్చు అత్యాచారాలు దారుణంగా జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని దృష్టిలో పెట్టుకొనైనా కూడా ఒక సమర్థుడైనటువంటి వ్యక్తికి ఇస్తే బాగుంటుంది అనేది జనసేన మాట. మరి కూటమి దానికి ఏం చెప్పాలనుకుని ఇంతవరకు చెప్పలేదు. కాకపోతే ఏంటంటే మంత్రివర్గంలోకి మాత్రం తీసుకున్నట్టు ప్రకటిస్తూ ఉంది. అందుకే అనిత గారిని, అమ్మ మీరు ఈ పదవి కాదు, మీరు పక్కన వేరే శాఖ ఇస్తారు అంటే, జనరల్గా మహిళలకు ఏమి ఇస్తారు, వాణిజ్య పనుల శాఖో లేకపోతే ఏదన్నా శిశు సంక్షేమ శాఖో ఇట్లాంటివి ఇస్తారు. కొంచెం సమర్థులైతే కొంచెం ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా బాగా మంచి ఉన్నత విద్యావేత్తలు అయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించో లేదా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించో ఇస్తారు. సో అదేం కాకుండా ల్యాండ్ ఆర్డర్ ఆమె చేతిలో పెట్టారు. సో దీనివల్ల ఇబ్బందికరంగా మారింది అనేది జనసేన వాదన అయితే నడుస్తూ ఉంది. సో అందులో భాగంగా నాగేంద్ర బాబు గారికి ఖచ్చితంగా ఈ పదవి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇటీవల దాని మీద సంబంధించి కొన్ని రూమర్స్ కూడా మరలా అందులో కూడా కొంచెం డిఫరెన్సెస్ వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి డిప్యూటీ సీఎం ఆ పదవిని కూడా నాగేంద్ర బాబు గారికి ఇచ్చేసి ఈయన ఏదో శాఖలో కంటిన్యూ అయ్యే విధంగా ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ హోమ్ డిపార్ట్మెంట్ మీద మాత్రం
ఖచ్చితంగా జనసేన కన్ను అయితే ఉంది. ఖచ్చితంగా నాగేంద్ర బాబు గారికి హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఇది జనసేన అటువంటి మాట.